పిఠాపురం కౌన్సిల్ సమావేశం రసాబస్గా మారింది. కౌన్సిలర్ల సాక్షిగా మున్సిపల్ కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ శంకర్లు బాహాబాహికి దిగారు. ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయంపై కౌన్సిలర్లు ప్రశ్నించగా కమిషనర్ సమాధానం చెబుతూ డీఈఈపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమావేశంలోనే ఒకరినొకరు తోసుకున్నారు. కొంతకాలంగా కమిషనర్, డీఈఈల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ అధికారుల వ్యవహార శైలితో ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు. పిఠాపురం కౌన్సిల్ సమావేశం రసాబస్గా మారింది. కౌన్సిలర్ల సాక్షిగా మున్సిపల్ కమిషనర్ కనకారావు, డీఈఈ భవానీ శంకర్లు బాహాబాహికి దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని, పిఠాపురం నియోజకవర్గంలోని ఏదైతే పిఠాపురం కౌన్సిల్ సమావేశం ఈ రోజు జరిగింది, అందులో భాగంగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు, డీఈఈ భవానీ శంకర్లు ఒకరికొకరు బాహాబాహికి దిగారు. ఒకరికొకరు కౌన్సిల్ సమావేశంలోనే పచ్చి బూతులు తిట్టుకుంటూ తన్నులాటికి దిగారు. ఒకనొక దశలో వీళ్ళిద్దరూ ఉన్నతాధికారులు తన్నుకోవడంతో కౌన్సిల్ మొత్తం నిగిరిపోయిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి గత కొంతకాలంగా పిఠాపురం మున్సిపాలిటీలో కమిషనర్ కిని అదేవిధంగా డీఈకి ఇద్దరికి మధ్య పచ్చబడి వేస్తే బొగ్గమనే పరిస్థితి నెలకొంది. ఒక రకంగా కమిషనర్ కనకారావు వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో పిఠాపురం మున్సిపాలిటీలో వైసీపీ సమయంలో కొంతమందిని నియమించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఎందుకు చెల్లించారని చెప్పి కౌన్సిల్ సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సమాధానం ఇస్తూ కౌన్సిల్ మొత్తం పిఠాపురం మున్సిపాలిటీలో డీఈఈ తప్పుల వల్లే తాను మాట పడాల్సి వస్తుందని చెప్పి కమిషనర్ డీఈఈని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న డీఈఈ భవానీ శంకర్ కమిషనర్ తీరుపై విరుచుకుపడ్డారు. పిఠాపురం మున్సిపాలిటీని సర్వనాశనం చేసింది కమిషనర్ అనే, తాను కాదని చెప్పి ఒక్కొక్కరు వాదులాడుకున్నారు. ఈ క్రమంలో కమిషనర్ తన చేతిలో ఉన్న మైక్ తీసుకుని పక్కనే ఉన్న డీఈఈ భవానీ శంకర్ పై దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా నిపుడిపోయిన పరిస్థితి నెలకొంది. అప్పటికప్పుడు సాటి ఉద్యోగులతో పాటు కొంతమంది పోలీసులు వచ్చి ఇద్దరిని విడదీశారు. అయితే పిఠాపురం మున్సిపాలిటీలో గడిచిన కొంతకాలంగా కమిషనర్ వ్యవహార శైలిపై కూడా తీవ్రస్థాయిలో అధికారులు కూడా తప్పుపడుతున్నారు. డీఈని గత కొంతకాలంగా ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా నెలకొంది. దీంతో డీఈ ఛాంబర్ కూడా గతంలో కమిషనర్ తాళాలు వేయించారు. దీంతో ఆయన కోర్టుకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకొని కూడా ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నారు. అయితే తాజాగా కౌన్సిల్ సమావేశం సాక్షిగా ఇద్దరు కీలక అధికారులు తన్నుకొని రోడ్డును పడడంతో అందరూ నివ్వెరపోయిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. యామ్ని, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.